ఇక్కడ యేసు అని నేను చదివిన చోటల్లా యెహోవా అని ఉంటుంది. నేను యెహోవా అనే ప్లేస్లో యేసుని బట్టి చదువుతున్నాను. మొదటగా ఇశ్రాయేలీలకి ఆమ్లాకేయులతో యుద్ధం జరిగిందని చూసాం. ఆ తర్వాత వారు అమోరీయులతో యుద్ధం చేసి వారి పట్టణాలను స్వాధీనపరుచుకుంటారు. సంఖ్యాకాండం 21-25. వారి తర్వాత బాషాను రాజు అయిన ఓగుతో యుద్ధం చేస్తారు. అప్పుడు యేసు మోషేతో ఇలా అంటాడు, వీళ్ళని రాజ్యం ఇప్పిస్తానని చెప్పి అడవుల్లోకి తీసుకొస్తాడు కదా, అడవుల్లోకి తీసుకొచ్చి వీళ్ళందరినీ ఇతర రాజ్యాల మీదకు దోలి యుద్ధాలు చేపిస్తున్నాడు. ఇక అప్పుడు ఒక సందర్భంలో ఒక యుద్ధంలో మోషేతో అంటున్నాడు యేసు, అతనికి భయపడకము, నేను అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని, నీవు హెష్బోనులో నివసించిన అమ్మోరియో రాజు అయిన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయదు. కాబట్టి వారు అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకున్నది. సంఖ్యాకాండం 21-34-35. ఈ విధంగా పోరుబాటు పట్టిన ఇశ్రాయేలీయుల్ని యేసు రెచ్చగొడుతూ ఇతర రాజ్యాలపై